క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ యేసు నామమున వందనాలు. దేవాది దేవుడికి స్తోత్రములు. మరొకసారి ఈ షారోనుపల పరిచర్య ద్వారా మీ ముందుకు వచ్చే కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక దివ్యమైన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడండి. ఆ వాక్యం ఏమై ఉన్నది అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవాది దేవుడు ఈ మాట ద్వారా ఈరోజు మనల్ని దర్శించడానికి వాగ్దానం ఇచ్చి మన ముందుకొచ్చి మనతో బలపరుస్తున్నాడు మన సర్వోన్నతుడు. కాబట్టి ఎవరైతే ఏ భారమును మోసుకుంటూ పిల్లల ఫీజులు కట్టుకోలేని స్థితిలో ఉన్నామో, అప్పులు తీర్చుకోలేని భారముతో ఉన్నాము, వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఇంటి లోన్స్ తీర్చుకోలేని స్థితుల్లో ఉన్నాము, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని సమస్యలను మేము మోస్తున్నా కూడా ఎంత ప్రార్థన చేసినా, ఏ చర్చ్కి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ దైవజనులను కలిసినా, మేమెంతగా మొరపెట్టినా మాకు జవాబు రాని స్థితిలో మా భారమును మేమే మోసుకుంటూ వెళుతున్నామన్న ఆలోచనతో ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. నీ ఇంటికి వచ్చాడు నా పరిశుద్ధుడు. నీ చేతిలో ఉన్న బైబిల్లోని వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఈరోజు ఈ వాక్యమును వింటున్నావో, ఇదిగో నీ యొద్దకు వచ్చిన నీ పరిశుద్ధుడు పరలోక తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. మాటను స్వీకరించు. ఆ మాటనే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీ భారాన్ని ఈరోజు ఏ విధముగా నువ్వు మోస్తున్నావో, ఏ పరిస్థితులలో ఉండి ఆదరణ లేని స్థితిలో, ప్రభా నన్ను ఆదరించువారు లేరు, బలపరచువారు లేరు, అంతకు మించి నాకు సహాయం చేయవారు కూడా లేరు ప్రభా, నేనున్న పరిస్థితులలో నన్ను ఓదార్చువారు లేరు నా తండ్రి అని కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు దేవుడు నిన్నే దర్శిస్తున్నాడు బ్రదర్. నీవు దేవునికి ఎంతో అత్యంత ప్రియమైన వాడవు. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నా ప్రియ బిడ్డవు నీవై ఉన్నావు. కాబట్టి దయ్యతో నా సహోదరి దేవుడి మాటను స్వీకరించు. నీ భారమంతా నా దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. ప్రయాసముతో భారము మోయిచున్న సమస్త జనులారా, ఆ సమస్త జనులలో ఈరోజు మీరు కూడా ఉన్నారేమో. దయచేసి మీ భారాన్ని దేవుడి చేతులకు ఇవ్వడానికి ప్రయాసపడండి. ఆయన ముందు మొరపెట్టండి. ఆయన ఇచ్చిన విశ్రాంతిని మీరు అందుకొని ఆయన కృపలో వర్ధిల్లడానికి ఈరోజు సిలువలో చాపిన 2 చేతులు నీ కొరకు, నా కొరకు, మన కొరకే ఉన్నవి. కాబట్టి దేవుని కృప మనకెప్పుడు తోడై ఉందని జ్ఞాపకం చేసుకొని, నా భారమును నేను భరించడము కాదు, నా భారమును నేను మోసుకుంటూ తిరగడం కాదు, నా భారమును బట్టి నేనే కృంగిపోవడం కాదు, కానీ నా భారమంతా నేను పరిశుద్ధుడైన యేసయ్య చేతులకు నేను అప్పగిస్తే, నా పాపములు కడిగిన నా పరిశుద్ధుడు నా భారమును తీసుకోవడానికి కూడా ఈరోజు సిద్ధపడి నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నుంచి నా భారము నా తండ్రికి అప్పగిస్తానని నువ్వు సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో మొరపెడితే, నీ భారం అంతా దేవునికి అప్పగిస్తే, ఈరోజు నీ భారమును అందుకొని నిన్ను ఆశీర్వదించడానికి ఆ యేసయ్య నీకు తోడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఎంతో ధైర్యపరిచే వాక్యము ద్వారా ఈరోజు నిన్ను దర్శించడానికి నీ ఇంటికి వచ్చాడు. ఎంతో ఆదరణ కలిగిన వాక్యము ద్వారా, నిన్ను లేవనెత్తుకునే వాక్యము ద్వారా నిన్ను నీ వాళ్ళందరూ విడిచిపెట్టేశారేమో, నీకు సహాయం చేస్తున్న వాళ్ళందరూ మాట తప్పి ఉన్నారేమో, నిన్ను ఆదరిస్తానని చెప్పిన వాళ్ళందరూ దారి తప్పి ఉన్నారేమో, కానీ ఏ మాట తప్పని పరిశుద్ధుడు ఈరోజు నీ కొరకు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ఈ మాటను తీసుకో. సహోదరుడా, కృంగిపోకు. నీ భారమును ఈరోజు నీ దేవుడి చేతులకు అప్పగిస్తే, నీ భారమును విశ్రాంతిగా మార్చే పరిశుద్ధుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు. గ్రహించు. నేను నీకు తోడై ఉన్నాను కదా, భయపడకుమో, నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను కదా, నీవు నా సొత్తు అని చెప్పిన ఆ సర్వోన్నతుడి చేతులలో ఉన్న బిడ్డవు నీవై ఉన్నావు. భయపడకు. నీ భారాన్ని దేవుడి చేతులకు అప్పగించు. ఆయన కృప నీకు తోడై ఉన్నది. ఆయన హస్తము నీకు తోడై ఉన్నది. ఆయన గాయపడిన బాహువు నీ కొరకు తోడై ఉండి నిన్ను నడిపించుచుండగా ఏ విషయంలో నువ్వు కృంగిపోన అవసరం లేదు తల్లి. ఈరోజు దేవుడి దగ్గర మొరపెట్టు. నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన చేస్తున్నావు, నా భారాన్ని నేనే మోస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీకు జవాబిస్తున్నాడు. నీ ప్రయాసపడి భారము మోసుకుంటున్నా నా ప్రియ బిడ్డ, ఈరోజు నా చేతులకు అప్పగించు. నేను తిరిగి నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన ఆ దేవుని దగ్గరికి రోజు పరుగులు పెడదామండి. ఆ దేవుడి దగ్గరికి వచ్చి మన భారాన్ని దేవుడి చేతులకు అప్పగించుకుందాం. ఇటు కృపతో దేవుడు మనల్ని దర్శించి ఈరోజు నిన్ను బలపరచడానికి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. మోస్తున్న నిన్ను ఆదరించడానికి దేవుడు ఈరోజు వచ్చి నీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. అటు వాక్యాన్ని ఆదరణతో అందుకొని ఆశీర్వదించబడదువుగాక. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమేన్.